హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించడంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు రాని 4 సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. పర్యవేక్షణ లోపాల కారణంగా ఆలయ ఈవో సూపరింటెండెంట్లను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఓ అర్చకుడికి మెమో జారీ చేశారు. మనుషులు రాకుండా ఫస్ట్ ఇక్కడ గమాక్సిన్ పౌడర్ అవి హైదరాబాద్ బల్కంపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగంపై సమాచారం రావడంతో స్వయంగా దేవాలయ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రికార్డులను పరిశీలించారు. భక్తులు చెల్లించిన నగదు, బంగారం, విరాళాలకు సంబంధించిన రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు కొండా సురేఖ. అలాగే భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తాగునీటి సదుపాయం, క్యూలైన్ల నిర్వహణ, అన్నప్రసాదం నాణ్యత, పారిశుద్ధ్యం వంటి అంశాలను స్వయంగా తనిఖీ చేశారు. లడ్డూలు తయారు చేసే కిచెన్ అపరిశుభ్రంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే శుభ్రత చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భక్తుల విశ్వాసంతో వచ్చిన ప్రతి రూపాయి సక్రమంగా వినియోగం కావాలన్నారు. ఎలాంటి దుర్వినియోగం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. దేవాలయం కార్యాలయ గదిలో సీసీ కెమెరాలు లేకపోవడాన్ని తప్పుబట్టి వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని, దేవస్థాన పరిపాలనలో పూర్తి పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. సిబ్బంది గాని, రెగ్యులర్ ఎంప్లాయీస్ గాని వాళ్ళు రావడంలో చాలా లోపాలు ఉన్నాయి. వాళ్ళు రాకున్నా కూడా వీళ్ళు లీవ్ అని రాయకపోవడము, యాబ్సెంట్ అని రాయకపోవడము, అట్లా వారాలుగా కూడా ఒక ఎంప్లాయీ రాకపోతే ఆ ఎంప్లాయీ మీద ఎటువంటి చర్య కూడా తీసుకోకపోవడం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముగ్గురు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ని, ఒక అయ్యగారిని మేము రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయడం జరిగింది. అదే విధంగా అకౌంటెంట్ నెగ్లిజెన్స్ ఉంది, సూపరింటెండెంట్ నెగ్లిజెన్స్ ఉంది, ఈవో నెగ్లిజెన్స్ స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. మరి బంగారం సరిగా చెప్పలేకపోతున్నారు, బంగారం లెక్క వెండి లెక్క సరిగా చెప్పలేకపోతున్నారు. ఎంప్లాయీస్ కి శాలరీస్, పే బిల్స్ కూడా సరిగా చూపించలేకపోతా ఉన్నారు. మరి అంతేకాకుండా ఎక్కడైతే దాతలది సంబంధించినటువంటి కింద ఒక సెల్ ఉందో ఆ దాతల సెల్ కూడా బంద్ చేసి పెట్టింది. అంటే 10వ నెల నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు దాతలు ఎవరు కూడా ఒక బంగారం కానీ వెండి కానీ